మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజయ గురువు గారికి ఒక్కసారి నా నమస్కారాలు. మాది టీపీగూడూరు, వరిగొండ, టీపీగూడూరు మండలం వరిగొండ. నా పేరు రఘురామయ్య. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. చాలా కష్టాలు, బాధలు ఎన్నో ఉండేవి ఈ ధ్యానంలోకి రాకముందు. ఓకే, నేను ఒక వ్యవసాయం చేసే రైతును. 20 ఎకరాలు వ్యవసాయం చేస్తూ పాలిచ్చే పశువులు కొడుకొని అమ్మేవాడిని. అలాగే కళ్ళు చెట్లు కొడుకు వేసేవాడిని. అలా ఉండేటప్పుడు ఒకరోజు నేను చెట్లు ఎక్కుతూ ఉన్నాను. ఒక చెట్టు ఎక్కిన తర్వాత పైకి పోయే లోపల నాకు ఏం తెలియకుండా పోయింది. కింద ఉన్నానా పైన ఉన్నానా ఏదీ తెలియదు. ఏంది ఇలా అయిపోయింది అని రెండుసేపు ఆలోచించాను. అబ్బా పైన ఉన్నట్టున్నాను, పడిపోతాను అని దిగి వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత చెమట పోసిపోయింది. అలాగే హాస్పిటల్కి వెళ్ళాను. మా ఊర్లో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అడగకపోతే నెల్లూరుకు పొమ్మని చెప్పారు. నెల్లూరుకు పోయాను. ప్రతి హాస్పిటల్ ఎక్కడ చూసినా ఎక్స్రే తీసి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. ఏంది ఎలా అయిపోయింది నాకు అనేది మా ఊరి దగ్గర కంప్యూటర్ చేస్తున్నాడు నారాయణ హాస్పిటల్లో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి నేను తీసుకుపోయి చూపిస్తాను, చూస్తామని చెప్పాడు. వేరే అబ్బాయితో కూడా నారాయణ హాస్పిటల్కి పోయాను. 35 సంవత్సరాలు ఉంటాయి డాక్టరు. ఆయన 12 గంటలు అప్పుడు మధ్యాహ్నం 12కి రమ్మని చెప్పాడు డాక్టరు. 12కి పోయాము. ఒక అంతస్తు మిద్ది మీదకి ఎక్కమన్నాడు. కింద నీళ్లు పోసాడు. సూర్యుడు దయ దాంట్లో చూడమని చెప్పాడు. దాన్ని చూస్తే ఏం కాలేదు. ఇంకొక అంతస్తు మీదకి ఎక్కమన్నాడు. పైకి ఎక్కాను. పడిపోతాను అని భయం వచ్చేసింది. దిగి వచ్చేసాను. ఏ ట్రీట్మెంట్ లేదు నాకు. అది చూసి నీకు తలయించి కిందకి కాళ్ళు దగ్గర వరకు రక్త ప్రెషర్ తక్కువ. ఆ రక్త ప్రెషర్ తక్కువ వల్ల నీకు ఎలా ఉంది, నువ్వు బైక్ తోలకూడదు, చెట్టు ఎక్కకూడదు, నెత్తిన బరువు ఎత్తుకొని పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. నేను చేసేటి ఈ 3 పనులు ఎక్కువ పొలం చేసుకుంటూ పిండి కట్టలు మోసుకుంటూ ఒక మనిషిని పెట్టుకుని చాలా పని చేసేవాడిని. ఏంది ఎలా అయిపోయింది అని ఆలోచించుకుంటూ సరే ఇవన్నీ ఆపేసి మందులు వాడుకుంటూ ఉన్నాను. మందులు వాడుతూ ఉంటే ప్రతిరోజు మా ఊళ్ళో పోలేరమ్మ గుడి దగ్గర ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు సాయంకాలం స్నానం చేసి. ఆడ ఒక ఆమె, మేము పిరమిడ్ దగ్గరికి పోతున్నాము, అక్కడ ధ్యానం చేస్తున్నాము, ఆడకి కానీ వస్తే ఇంత భక్తిగా ఉంటావు కదా నువ్వు, అక్కడికి వస్తే చాలామందికి జబ్బులు దాన్ని ఏమైపోతున్నాయి నేను చెప్పడం జరిగింది. అయినా ఏదో చెప్తుంటారు అని చెప్పి కొద్ది రోజులు జరిపేశాను. ఒకరోజు తోటపల్లి గూడూరికి ఆయిల్ పడుచుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడ పిరమిడ్ ఉంది. అక్కడ విశ్వానంద గురువు గారిని ఆ పిరమిడ్ కట్టించి అక్కడ ధ్యానం చెప్తూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళి ఏదో ధ్యానం అని చెప్పారు కదా మొన్న అక్కడ మనకి మన ఊళ్ళోనూ చూస్తామని అక్కడ పోయాను. ఎవరూ లేరు అక్కడ. గురువు గారు ఒక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. సరే ఎలా కూర్చోవాలంటే మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా, ఈ పనులు పశువులు ఇంత ఉంది కదా, అయినా ఈయన ఇలా కూర్చోమంటే మనం కూర్చోనంటే మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం వెళ్ళిపోతాంలే కళ్ళు మూసుకోండి అని చెప్పి దూరం పోయాను. ఎవరో అక్కడ అన్నాడు. నేను స్వామి మాది వరిగొండ ఇట్లా చూడడానికి వచ్చాను అని చెప్పడం జరిగింది. గురువుగారు ఏం చెప్పాడంటే వస్తే చూసేది ఏముందయ్యా, కూర్చో 2 సేపు ధ్యానంలోను అన్నాడు. నాకు తెలవదు కదా గురువు గారు అన్నాను. కూర్చో నేను చెప్తాను అన్నాడు. కాళ్ళు 2 క్రాస్ చేసుకో, చేతులు పెట్టుకో, కళ్ళు మూసుకో, కూర్చో ధ్యానంలో అన్నాడు. సరే ఏంది ఇలా చెప్పాడు నేను కూడా కూర్చున్నాను.
కూర్చుంటే నేను పొలంలోకి పోయి ఎలుకలకి మందు పెడదాం గబాని ఆయిల్ పడుచుకొస్తామని గూడూరుకి వెళ్ళాను. పొద్దుపోతుంది, ఈ గురువుగారు అమ్మ నా కోసం పెట్టాడు, వెళ్ళిపోయినా బాగుండని ఆలోచన, నాకు అదే ఆలోచన వస్తుంది. రోజుసేపు లేచిన తర్వాత ఏమయ్యా ఎలా ఉంది ధ్యానం అన్నాడు. ఏముంది స్వామి, నా ఆలోచన అంతా పొలంలో ఎందుకు వచ్చానా, పొలంలో పోయినా పొద్దుపోయిందని ఒక ఆలోచన, కానీ నాకు ఇక ఏ రాలేదు అని చెప్పాను. మాకెక్కడ వెళ్ళిపడుతుంది, పైసలు పొలం పనులు ఎప్పుడు మేము ఖాళీ లేకుండా కష్టం చేసేవాళ్ళం, మాకేడ గురువు గారు మాకు వీలు పడుతుందని చెప్పాను. అయ్యా నేను ఒక మాట చెప్తే నేను తర్వాత పోదువు, పావల గురువు గారు నేను అన్నాను, నేను చెప్తా నేను తర్వాత పోదు అన్నాడు. చెప్పండి. కూర్చొని మన ఇద్దరు సముద్ర స్నానం పోయామంట. సముద్రంలో ఎప్పుడు అల్లు వస్తూ పోతూ ఉంటాయి, ఈ అల్లు ఎప్పుడు ఉండేవి కదా, నేనేమో స్నానం చేసి ఇచ్చేసాను, నువ్వు అల్లబోతే స్నానం చేస్తావని సముద్రం గట్టుని కూర్చున్నావంట. అల్ల పోయింది లేదు, నువ్వు స్నానం చేసింది లేదు. అలా ఉంటుంది సంసారం అంటే. సంసారంలో ఎన్నో కష్టాలు దుఃఖాలు బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇవన్నీ మనం తట్టుకొని, సముద్రంలో అల్ల ఎలా తట్టుకుంటామో అలా తట్టుకొని ఈ సంసారంలో కూడా ఒక్క అరగంట అయినా ధ్యానం చేయగలిగితే ఎన్నో కష్టాలు దుఃఖాలు పోతాయి అని గురువుగారు చెప్పడం జరిగింది. అప్పుడు కొంచెం ఆలోచన వచ్చింది, ఏంది సంసారం ఏంది, సంసారానికి ధ్యానానికి ఇలాంటి సంబంధం ఏంది ఇలా చెప్పాడు గురువుగారి ఏదో తెలుసుకోవాలి అనిపించింది నాకు. వెళ్ళిపోయాను. నైట్ సాయంత్రం ఆలోచించాను, ఏంది ఇలా చెప్పాడే, అయినా ఉదయం పోయి తెలుసుకోవాలి ఇది అని ఉదయాన్నే పోయాను. అప్పుడు మౌన ధ్యానాలు అందరూ చాలామంది 30-40 మంది చేస్తున్నారు అక్కడ తోటపల్లి గూడు చక్ర పెరమల్లో. సరే నేను కూడా పోయి కూర్చున్నాను. ఒక అరగంట కూర్చుంటే కాళ్ళు నొప్పులు ఎందుకు వచ్చాను, వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళతో కూడా గంట కూర్చున్నాను. గంట కూర్చొని వాళ్ళతో కూడా చేసి మళ్ళీ ఇదేదో తెలుసుకోవాలని మళ్ళీ సాయంకాలం పోయాను. సాయంత్రం పొద్దున అలా పోతూ అక్కడ అందరూ అనుభవాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. నాకు గడ్డునింది కడుపులో, నేను హాస్పిటల్కి పోతే ఆపరేషన్ కానీ చేస్తే నువ్వు చనిపోతావని చెప్పారు, అందుకోసం క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. ఇంకెందుకని ధ్యానానికి వచ్చాను. వచ్చిన తర్వాత వెంకయ్య తాతతో పాటు వెంకయ్య స్వామితో పాటు వచ్చి చేతులు గ్లౌజులు వేసుకొని నా పొట్టకాడ చేలు పెట్టాడు. చేలు పెడితేనే ఉదయం లేక నాకు తేలిగ్గా అయిపోయింది. తర్వాత నేను 10 రోజులు డాక్టర్ కాడికి పోయాను. పోతే నాకు ఏం లేదమ్మా కడుపులో ఏం చేసావని అడిగారు నన్ను అని అలాంటి అనుభవాలు చెప్తున్నారు. క్యాన్సర్ గడ్డ ఏంది, ఆపరేషన్ చేయకుండా పోయేది ఏంది, వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు, ఇది నమ్మేదానికైనా నేను నమ్మలేదు. నమ్మకుండా అయినా చూస్తాను పోతా ఉన్నాను. ఒక ఆయన ఎలాగనే వచ్చి, ఆయన గవర్నమెంట్ టీచరు, ఆయన కళ్ళు కొంచెం మసుగ్గుంటే ఆ పెరమల్లోనే రేత్రి పొగులు ఎప్పుడు జనంలో కూర్చోండేవాడు. ఈయన ఎవరో భేదవాడు, పాపం ఏదో పని చేసుకుంటాడు, చిమ్ముకొట్టి తుడుచుకుంటా ఉన్నాడు, ఏదో కొంచెం వాళ్ళు అన్నం పెడితే తిని అక్కడ ఉన్నాడు అనుకునేవాడిని. ఆయన కొద్ది రోజులకి అయ్యా నా కళ్ళు బాగా వచ్చినాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. 3వ మైలు అయింది, పాపయ్య గారు ఆయన పేరు. అలాగే మేము ఒకరోజు ఆ గురువు గారు ఏం చెప్పంటే, పాపయ్య గారు ఇంటికి రమ్మన్నారు, పోయి వస్తావా, నీకు బైక్ ఉంది కాబట్టి బైక్లో పోదామని ఈ విశ్వానంద గురువు గారు చెప్పడం జరిగింది. సరే పోయాం. అక్కడే పోతే 3 అంతస్తులు కింద పైన కట్టినాడు, పైన పెరమణ కట్టినాడు, 3వ అంతస్తులో పెరమణ కట్టినాడు, బాగా కట్టినాడు. ఇది ఎవరు గురువు గారిని అడిగాను. అడిగితే ఆయన పాపే కాదు కదా, మన అక్కడికి ఉన్నాడు కదా ఆయన ఏంది అసలు నేను భేదవాడు అనుకున్నాను. లేదయ్యా భార్య భర్త ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, బ్రహ్మాండంగా అంటే కారు గురించి దోలుతాయి మసుకు కదా అంటే, లేదు భార్య కూడా దోలుతా ఇద్దరు తోలుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పడం జరిగింది. ఆశ్చర్యపోయాను, ఈయనేంది ఇలా ఉన్నాడు, ఇలా వచ్చి కళ్ళు గమ్మున 21 రోజు కూర్చున్నాడు, కళ్ళు బాగా ఆనందంగా కనపడతాయని చెప్తున్నాడు. అలా జరిగింది. ఏందా ఇది ఆశ్చర్యం, దీంట్లో ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలని నేను కూడా ఒకటి చేస్తూ ఉన్నాను. రోజు ధ్యానం చేస్తుంటే ఒకరోజు మేము నెల్లూరుకి సామాన్ తీసుకుందామని నెల్లూరుకి వెళ్తూ ఉన్నాం, మా భార్య భర్త. దల్లష్పరం దగ్గర పోయే లోపల, అయ్యా ఆవు లెటిన్ ట్యాంకులో పడిపోయింది, నీకంటే పరిశీలన అనుభవం ఉంది కదా, ఎక్కడ ఉన్నావు అని ఆ విశ్వానంద స్వామి గురువు గారు నాకు ఫోన్ చేశాడు. నేనుండి సరే పోదామంటే అంతలోకి మా మేడం ఉండి
ఆవు కదా పాపము ఆడదాకా పోయి చూసి వస్తామని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాం. తిరిగి నేరుగా గూడూరుకు పోయాం. గూడూరుకు పోయాక 20 మంది దాకా ఉన్నారు అక్కడ. 20 మంది దాకా అందరం కలిసి తాళ్ళు వేసాం, అంచులు పగలగొట్టాం. కతక్కని సరిపోఉంది ఆ ట్యాంకీ కావు, కతక్కని సరిపోఉంది. అప్పుడు ఏం చేశాడంటే మేము తాళ్ళు గిల్లేసి అందరం కలిసి లేపాం. లేయలేదు, ఎన్ని చేసినా ఆయన లేచేటట్లేదు. ఆ గురువుగారు కొడుకు నేను పోయి జేసీబీ తీసుకొస్తాను, జేసీబీతో నా తాళ్ళు కట్టి పైకి లేపుదామని చెప్పి జేసీబీ కోసం పోయాడు. వాళ్ళ కూతురు లలితమ్మ గారు ఆమె ఏం చెప్పిందంటే మనం ఖాళీ ఉన్నాం కదా, జేసీబీ చెప్పు ధ్యానంలో కూర్చుందాం, మెడిటేషన్లో కూర్చుందాం అని చెప్పింది. ఆవు పడిపోతే ఎంతమంది లేపితే లేకపోతే మెడిటేషన్ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆమె లేస్తే ఏం చెప్పి ఇచ్చా ఏంది అనుకుంటున్నాను నేను. అప్పుడు తర్వాత అందరం కళ్ళు మూసుకున్నాం, 20 మంది దాకా ఉన్నాం, చుట్టూ కూర్చున్నాం, కొండ చుట్టూ కూర్చొని కళ్ళు మూసుకున్నాం. ఒక 10 నిమిషాలు ఆవు ఎక్కేసింది పైకి, ఎక్కేసి ఎదర కొట్టుకుంటుంది, నీళ్ళు మా పైన పడుతున్నాయి. ఏందిరా పడుతున్నాయి చూస్తే ఆవు ఎదర కొట్టుకుంటుంది. ఇంతమందిని లేపితే లేపని ఆవు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుండగానే ఎగిరెక్కేసింది. కతక్కని సరిపోంది. అట్లాంటిది ఎన్ని పగలు కొట్టామో ఎట్లా లేపామో లేనా ఎట్లా లేచింది. ఇదేదో ఈ ధ్యానంలో కొంచెం శక్తి ఉంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసు, ఇంకా పట్టుదల ఇంకా చేస్తున్నాను నేను. ఇవన్నీ అనుభవాలు చూస్తా అడగబోతా, వాళ్ళు చెప్పేటి అని వింటూ వచ్చి వాళ్ళందరూ ఒక్కొక్క అనుభవం చెప్తుంటే వాళ్ళు నేను నమ్మేవనే కాదు. సరే ఇదేదో ఇంకా మనం కూడా చూద్దాంలే అని చెప్పి అప్పటికి నాకు రక్త ప్రెషర్ నాకు రక్త ప్రెషర్ తల కిందకి రక్త ప్రెషర్ తక్కువ అని చెప్పారు కదా, నేను మందులు వాడుతున్నాను నారాయణ హాస్పిటల్లో మందులు. సరే వీళ్ళు ఇన్ని చెప్తున్నారు, నేను కూడా దీన్ని వాడి చూస్తాం అని అనిపించింది. సరే అనుకుంటా ఉన్నాను. ఒకరోజు కడప నుంచి ఒక మాస్టర్ వచ్చాడు. మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తూ ఉన్నాడు ఆ పిరమిడ్ దగ్గర. చెప్తూ ఈ అనుభవాలు చెప్తుంటే ఏం చెప్పాడంటే, రోజుకి 3 గంటలు ధ్యానం కానీ 41 రోజు కానీ ధ్యానం చేస్తే ఏ జబ్బున్నా పోతుంది, నేను గ్యారెంటీ ఇస్తాను, కావాలి నా ఫోన్ నెంబర్ ఇస్తాను తీసుకోమన్నాడు. ఓకే ఇది మాత్రం మనం నమ్మొచ్చు, అందులో ఫోన్ నెంబర్ తీసుకొని మనం చేసి చూస్తాం అని నేను ఆ మాస్టర్ కాడ ఫోన్ నెంబర్ తీసుకొని నేను దీని మీద పెట్టాను. నాకుంది కదా తల్ల ఇంచి కిందకి రక్త ప్రెషర్ తక్కువ, మెడకాయ తిరిగేది లేదు, మెడకాయ నొప్పి అదొక విధంగా ఉండేది. బైక్ తోలుతా ఒక పక్క వెళ్ళిపోయేది, బ్రేక్ మీద కాలు పెట్టుకుని స్లో చేసుకునేవాడిని. నెత్తిని బరువు ఎత్తుకుంటే ఆ నెత్తిని బరువు కూడా కొంచెం నొప్పి అనిపించేది. అట్లాంటి పరిస్థితిలో నేను అదే విధంగా కూర్చొని పట్టుదలగా ఇది చెయ్యాలా ఈ 41 రోజు అని 41 రోజు నేను చేశాను. చేసిన తర్వాత ఉదయం ఏకోజాను 3కి కూర్చుంటే 6కి లేచామండి, 3 గంటలకే సిట్టింగ్. అలాగే ఉదయం 9:30 కూర్చుంటే 10:30 లేచేవాడిని. మధ్యాహ్నం 2 నుంచి 6 దాకా రోజుకి నైట్ 1 గంట 11 గంటల ధ్యానం పట్టుదలగా 41 రోజు చేశాను. థ్యాంక్ యూ మన మాస్టర్ పత్రిజీ గురువు గారు మాస్టర్కి థ్యాంక్ యూ.